హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో ఈ మంత్ కిట్టి పార్టీ ఎలా జరిగిందో చూపిస్తాను. సో కిట్టి పార్టీ వచ్చేసి దస్పల్లా హోటల్లో అనమాట. మన వ్యూయర్స్ అందరికి కూడా ముందుగా హాయ్ చెప్తున్నారనమాట. మా కిట్టీలో ఏజ్తో ఏం సంబంధం లేదండి. సో చిన్న ఏజ్ వాళ్ళ నుంచి అప్ టు 60 వరకు కూడా ఉన్నారనమాట. అందరూ ఒకేలా ఎంజాయ్ చేస్తారు. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆల్రెడీ ఛానల్లో 2 వీడియోస్ పెట్టాను. ఫస్ట్ కిట్టి అప్పుడు అయిపోయిందనమాట. సెకండ్ కిట్టి స్టార్ట్ అయిన తర్వాత ఒకటి పెట్టాను. ఇది 5th కిట్టి అనమాట. సో మెనూ చూసేయండి. మెనూ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి. సో మనం ఆల్వేస్ నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ సూప్. నెక్స్ట్ వచ్చేసి పెరుగువడ చాలా బాగుంది. సూప్ అయితే బాగుంది, నాట్ వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి సలాడ్స్, రాజ్మా, నెక్స్ట్ పల్లీలు కూడా చాలా బాగున్నాయి. సో పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అన్నమాట. స్ప్రౌట్స్ అండ్ కీరా, క్యారెట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేక్స్ అనమాట. ఇది వచ్చేసి చాక్లెట్ షేక్ ఉంది, చాక్లెట్ మిల్క్ షేక్. నెక్స్ట్ ఇది వచ్చేసి సాల్టెడ్ బటర్ మిల్క్, లిచీ స్మూతీ. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్ జ్యూస్ అనమాట. నాకు అన్నిట్లో కల్లా లిచీ స్మూతీ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చాక్లెట్ షేక్ బాగుంది. ఇంకా వాటర్ మిలన్ అండ్ బటర్ మిల్క్ అయితే అసలు టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ స్టార్టర్స్ వచ్చేసి వెజ్ వాళ్ళకి అనమాట. ఇవి బాదామి టిక్కీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. నెక్స్ట్ ఇది వచ్చేసి పన్నీర్ కుర్కురే అంట. సో అది ఓకే, కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి చికెన్, ఫిష్, ఇలా చాలా ఉన్నాయి చూసేయండి. ఇది చికెన్ స్టార్టర్ అనమాట. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ తింటాడు కదా, ఆ లెవెల్లో తిన్నాను నేనైతే దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ అనమాట. ఫిష్ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా అయితే నాకు ఫిష్ అంత నచ్చదు, బయటదైనా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. కానీ ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి జస్ట్ 1 పీస్ పెట్టుకున్నాను. బట్ టేస్ట్ బాగుంది, స్మెల్ కూడా ఏం రాలేదు. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. అసలు ఇంకా స్టార్టర్సే తినేసాం అనమాట. బిర్యానీ కానీ రైస్ ఇంకా అవేం పెద్ద టేస్ట్ చేయలేదు. జస్ట్ కొంచెం వేసుకున్నా. మటన్ కర్రీ, మటన్ నాకు పెద్ద అంత నచ్చదు, సో మటన్ టేస్ట్ చేయలేదు. ఇది వచ్చేసి ఫిష్ స్టార్టర్ అనమాట. బట్ చూస్తే చిల్లీ చికెన్ ఏమో అనుకున్నా, అదే ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎగ్, గార్లిక్ నాన్లోకి చాలా బాగుంది ఈ ఎగ్ కర్రీ అయితే. ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ నూడిల్స్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇదైతే షూర్గా ట్రై చేయాలని చెప్పేసి నేను ట్రై చేశాను. పెన్ కేక్ సంథింగ్ ఉంది కదా, అది ఉప్మాని కొంచెం టిక్కీ లాగా చేసి దాన్ని గ్రేవీలో వేసినట్లు అనిపించింది నాకైతే. పెద్ద టేస్ట్ ఏమీ అంత అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి చట్నీస్, గీ, కారపొడి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా వచ్చేసి వెజ్ సెక్షన్ అనమాట. డ్రమ్ స్టిక్ అండ్ కాజు కర్రీ. ఇది వచ్చేసి క్యాబేజ్. నెక్స్ట్ వచ్చేసి పాలకూర పప్పు చాలా బాగుందని చెప్పారు. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. నేను అసలు బిర్యానీ, రైస్ ఇవైతే ఏం తీసుకోలేదు, స్టార్టర్స్ కొంచెం అవే తీసుకున్నా. నెక్స్ట్ సాంబార్. నెక్స్ట్ వచ్చేసి రసం. సో ఓన్లీ బటర్ నాన్, ఈ స్టార్టర్స్ ఇవే సరిపోతాయి. మోస్ట్లీ అంత ఇదేం తింటామో ఏమో అనిపించింది నాకైతే. పాపడ్స్. నెక్స్ట్ కర్డ్ కూడా వచ్చేసి కుండ పెరుగు అనమాట. నెక్స్ట్ రైస్, వేడి రైస్ ఇలా రైస్ కుక్కర్లోనే పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెజర్ట్స్ అనమాట. పిల్లలకి కానీ కొంచెం పెద్దవాళ్ళు స్వీట్స్ నచ్చిన వాళ్ళకైతే అసలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. నేను పెద్ద స్వీట్స్ నాకు అంత ఇష్టం ఉండదు, కానీ ప్లేట్లో పెట్టుకొని అలా ఫుల్గా పెట్టుకొని అదొక సరదా అనమాట. అలాగా కొంచెం ఏదన్నా కేక్ అయితే కొంచెం తీసుకుంటాను, కానీ మరీ ఎక్కువ స్వీట్ ఉన్నది తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ హల్వా. నెక్స్ట్ బ్రెడ్ పుడ్డింగ్ ఒకటి. నెక్స్ట్ ఫ్రూట్స్లో వచ్చేసి పపాయ, మస్క్ మిలన్, పైనాపిల్ అండ్ వాటర్ మిలన్. ఇవి వచ్చేసి సలాడ్స్ ఆల్రెడీ చూసేసారు.
నెక్స్ట్ వచ్చేసి పాస్తా సెక్షన్ ఉంది. మేమెవరం అసలు పాస్తా ట్రై చేయలేదు. ఇవి స్టార్టర్స్ అనమాట. ఇదిగో చెప్పాను కదా, ఇది టేస్ట్ చేశాను, యావరేజ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కిట్టి ఎవరు అనేది తీస్తున్నారు. పాస్తా సెక్షన్ అన్నాను కదా. సో మోస్ట్లీ ఎవరు అంత అప్పటికైతే మేము ట్రై చేసేటప్పటికి ఎవరు తినలేదు. నెక్స్ట్ వచ్చేసి పానీపూరి, ఐస్ క్రీమ్ 2 ఉన్నాయి. సో మనం ఎక్కడికి వెళ్ళినా పానీపూరి తప్పదు కదా. సో పానీపూరి నేనే అనమాట ఫస్ట్ ట్రై చేసింది. సో బాగుంది, కానీ కొంచెం పుల్లగా అనిపించింది బాగా. నేనైతే ఎగ్, పన్నీర్, డ్రమ్ స్టిక్, కొంచెం బిర్యానీ, ఒక గార్లిక్ నాన్ ఇవి తినేసాను, సరిపోయింది. ఇంకా స్టార్టర్స్లో అయితే ఒక స్వీట్ ఉంది కదా, ఇటు ఫస్ట్ది, అదొక్కటే బాగా నచ్చింది. అది హాఫ్ వరకు తినేసాను. ఇంకంతే. ఇంక ఇవైతే అసలు టచ్ కూడా చేయలేదు. కొన్ని వరకు జస్ట్ కొంచెం టేస్ట్ చేశాను. కంప్లీట్గా అయితే స్టార్టర్స్, పానీపూరి అంతవరకు తిన్నాను. ఐస్ క్రీమ్ కూడా లాస్ట్లో తీసుకున్నాను, కానీ జస్ట్ ఒక 2 స్కూప్స్ అనమాట నేను తినేది. అప్పుడే కొంచెం పెట్టించుకున్నాను, అయినా కానీ అది కూడా తినలేకపోయాను, కొంచెం తీసుకున్నాను. స్టార్టర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట మనకి. ఇలా బఫెట్ నార్మల్గా తినాలి అనుకునే వాళ్ళకైతే మామూలు ఉంటుంది, అది బాగుంటుంది. నెక్స్ట్ ఇంక అలా కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకొని గేమ్స్ కండక్ట్ చేసామన్నమాట. గేమ్స్ కోసం అని చెప్పేసి చూస్తున్నారు. ఇక్కడ టాపిక్ వచ్చేసి నా గురించి అనమాట. కొంచెం తగ్గావు అది ఇది అని చెప్తున్నారు. అయ్యో ఏంటంటే ఇవాళ మళ్ళీ కొంచెం తిన్నాను కదా అని అంటే, అంతేలే కొన్నిసార్లు తప్పదు, ఇప్పుడే తినాలమ్మా, మా ఏజ్కి వచ్చిన తర్వాత తినలేరు అది ఇది అని చెప్పి ఆంటీ వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 1 minute గేమ్ ఉంటుంది. తర్వాత మామూలుగా ఎప్పుడు తంబోలా అయితే పక్కా అనమాట, 2-3 గేమ్స్ ఆడతాము. ఇది వచ్చేసి 1 minute గేమ్. సో గేమ్ ఏంటంటే, ముందు ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, సో ఆ రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ పెట్టిన దానిలో ఇవి ఉన్నాయి కదా పల్సెస్, శనగలు, సో ముందు ఒకటి పెట్టాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ది పెట్టాము కదా బ్యాండ్, దానిలో 2 వేయాలి. తర్వాత 3వ బ్యాండ్ పెట్టిన తర్వాత 3 వేయాలి. అలా కౌంట్ అనమాట. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్నర్స్. ఏమండి లేవండి, వెరీ గుడ్, ఫస్ట్ ప్రైజ్. అయ్యా లక్ష్మి గారు సరోజా అంటే ఈ 2 రోజులు అయితే అమ్మమ్మ అంటారు మమ్మల్ని అనలేండి ఆంటీ. ఏమంటాయి 2 అట్లా పిల్లలు అంటే బాగుంటుంది అమ్మమ్మ అని. ఏమన్నా నేను అనేనా ఆంటీ? అను మిడ్డీలు వేసుకొని వచ్చానండి. ఎవరన్నా నేను భర్త మమ్మల్ని ఆంటీ అంటున్నారు ఆంటీ. నవ్వులా బట్టి టైం చూసుకోండి, టైం చూడు. నా అప్పుడు మర్చిపో ఉండే. ఇప్పుడు 10 ఓకే ఓకే. అబ్బా మీరే ఎక్కువ. మేమేం గెలుస్తాం. ఇంకా అలాగా అందరూ ఆడుతూ ఉన్నారనమాట. పెద్దవాళ్ళు ఏం ఆడతారులే అనుకుంటారు కదా, చూడండి ఈ ఆంటీ అయితే చాలా పెట్టేశారు. ఎవర్రం మనల్ని ఆపేది అన్నట్లు ఫాస్ట్గా ఆడేస్తున్నారు. అయిపోయింది. వెరీ గుడ్. 3 చెక్ చేయండి. 1 2 3 4
ఏడబ్బా 7 రబ్బర్ పెట్టు ఇప్పుడు ఆడినవని ఇంకా మీరు రండి కాదండి 2 3 శోభ కదా మీరు ఆడలేరు 6 11 వేస్తారా 12 వస్తుంది 8 9 ఇలా గుడ్డు ఇంకేంటి వచ్చినాం నేను బాగా 5 వరకు బాగా 6 వరకే బాగా పెడతారు. ఇంకా నేర్చుకొని వస్తుండే కదా గేమ్స్ తర్వాత ఐస్ క్రీమ్. సో బటర్ స్కాచ్ అనమాట నా ఫేవరెట్. సో కొంచెం తిన్నాను ఇది, ఇంకంతే. ఆ 2 స్పూన్స్ ఇంకా అయిపోయింది, పక్కన పెట్టేయటమే అనమాట. సునీత లాస్ట్ ఆడాం కదా, ఆ గేమ్కి టై అయింది. సో టై అయ్యేసరికి చీటి వేసి చేస్తున్నారు ఎవరా అని చెప్పేసి. అయితే ఒక 2 విన్నర్స్ని అనౌన్స్ చేసేసారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గేమ్ స్టార్ట్ చేసాము. ఆ గేమ్ ఏంటంటే, మనకి చిన్న స్లిప్ ఉంటుంది కదా తంబోలాలో, సో మొత్తం అయిపోవాలి అది. అంటే లైక్ హౌస్ ఇలాగా అనమాట. ఆ షీట్ మనం చిన్న షీట్ తీసుకున్న దానిలో నంబర్స్ అన్నీ అయిపోవాలి. సో వాళ్ళు ఫస్ట్ విన్నర్. నెక్స్ట్ సెకండ్ హౌస్ అయిన వాళ్ళు సెకండ్ విన్నర్ అనమాట. ఇది కొంచెం సింపుల్గా ఉంటుందిలే అని చెప్పేసి ఇది ఒక గేమ్ పెట్టేసాం. 2 గేమ్స్ అయిపోయాయి. 1 6 16 3 1 31 కప్పులు 5 55 కప్పులు ఉందా లేవు ఎందుకు బ్రేక్ లాడతారు 5 8 58 ఆమె కప్పులు 8 0 80 3 6 36 5 4 54. అస్సలు ఎగ్జామ్ ఎంత సీరియస్గా రాస్తారో అంతకంటే సీరియస్గా వింటారనమాట ఇక్కడ. సో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అంత క్లారిటీగా వినరు, అంత క్లారిటీగా వింటారు. ఏం నెంబర్ చెప్తారా ఏంటి అనేసి. తంబోలు ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది, కిట్టి వాళ్ళకి 5 3 53 4 1 41 8 2 82 6 2 62 5 1 51 సునీత అన్నా కదా చెప్పిన నెక్స్ట్ ఫస్ట్ గేమ్ విన్నర్ వచ్చేసి ఈ ఆంటీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇందాక ఒక ఆంటీ బాగా ఆడారని చెప్పాను కదా, ఆ ఆంటీ అనమాట. నెక్స్ట్ ఇంకొక గేమ్కి ఉన్నారు కదా విన్నర్స్, సో వీళ్ళిద్దరు. మొత్తం టోటల్ వచ్చేసి 4 మెంబర్స్. నెక్స్ట్ కొంచెం గ్రూప్ ఫొటోస్ అలాగా మొత్తం అన్నీ దిగేసాం అనమాట.
సో ఎక్కడికి వెళ్ళినా ఆబ్వియస్లీ పిక్చర్స్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, సో పిక్స్ కూడా బాగా వచ్చాయి. ఇంకా అలాగా కొన్ని పిక్స్ దిగేసి నెక్స్ట్ గ్రూప్ పిక్, ఇంకా అలాగా కొంతమంది ఒక్కొక్కరు సింగిల్గా అలా ఇంకా అందరం ఫొటోస్ అన్నీ దిగుతూ ఉన్నారు. కిట్టి అయితే చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిట్టీలో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.